లోకపు యొక్క ఆచారాలలో మునిగి తేలుతున్న క్రైస్తవ్యమా? ఆలోచించు. క్రిస్మస్ అనగానే చాలాసార్లు స్టార్ కట్టానా, క్రిస్మస్ ట్రీ పెట్టానా, లేకపోతే పిల్లలకి కొరియోగ్రాఫిక్స్ నేర్పానా అన్న దగ్గరే ఇంకా ఆలోచిస్తున్నావు. ఇంకెంతకాలం రెండవ రాకడ సమీపిస్తున్నా మొదటి రాకడ యొక్క సంతోషంలోనే మునిగి తేలుతాం. క్రిస్మస్ అంటే క్రీస్తు యొక్క జీవన శైలిని ప్రపంచానికి చూపించడం. క్రిస్మస్ అంటే క్రీస్తు యొక్క ప్రేమను 10 మందికి పంచడం. క్రిస్మస్ అంటే క్రీస్తు యొక్క పవిత్రతను ప్రజలకు చూపించడం. క్రిస్మస్ అంటే చీకటైన జీవితాలలో వెలిగించడం. క్రిస్మస్ అంటే అనాథుల జీవితాల్లో ఆనందం నింపడం. అంతేనే గాని స్టారు కట్టడం కాదు కదా, అంతేనే కానీ కొరియోగ్రాఫిక్స్ కాదు కదా. ఈరోజు ఈ మాటలు వింటున్న నీ జీవితాన్ని ఆలోచించు. మాదిరికరంగా ఉన్నావా? ఆచారాలతో ఉన్నావా?